ఈరోజు జూలై 21వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,973 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,164 పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 2,17,930 వద్ద ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర భారీగా తగ్గింది. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ రెండు లోహాలు కొంతకాలంగా ఒక నిర్దిష్ట రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర దాని రికార్డు గరిష్ట స్థాయి కంటే 25% తక్కువగా ఉంది. అంతేకాకుండా ధరలో మరింత భారీ తగ్గుదల ఉండవచ్చని సూచించే నివేదికలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం ఔన్సుకి $5,595 వద్ద రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. అప్పటి నుండి ధర తగ్గుతూ వస్తుంది. ఆ గరిష్ట స్థాయి నుండి దాదాపు 25% పడిపోయింది. రికార్డు గరిష్ట వద్ద బంగారం కొనుగోలు చేసిన వారికి ఈ పతనం వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. బంగారం ధర పెరుగుతుందని ఇన్వెస్టర్లు ఆశించినప్పటికీ ఇప్పుడు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వేస్తున్నారు. గత వారం రోజుల్లో గమనించినట్లయితే బంగారం వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్వల్పంగా బలహీనపడి ఔన్సుకి $3,950 వద్ద ట్రేడ్ అయింది. మనీ కంట్రోల్ వెబ్ పోర్టల్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం స్టేట్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్కు చెందిన కమోడిటీ విశ్లేషకుడు ఆకాష్ దోషి మాట్లాడుతూ బంగారం ధరలకు సంబంధించి 2 తక్షణ సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొదటిది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో పాటు డాలర్ విలువ బలపడడం బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగి ముడి చమురు ధరలు బ్యారెల్కు $80 తగ్గితే బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం చమురు ధరలు $90 స్థాయిలోనే కొనసాగుతున్నాయి. బంగారం మార్కెట్లో కొనసాగుతున్న బలహీనత కారణంగా స్వల్పకాలంలో ధరలు భారీగా పడిపోవచ్చని స్విట్జర్లాండ్కు చెందిన యూబీఎస్ అంచనా వేస్తుంది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్నందున సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఔన్సుకు $3,850 నుండి $4,000 మధ్యలో పరిధికి పడిపోవచ్చని అంచనాలో పేర్కొంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం బంగారం ధరలు తగ్గి వస్తాయని, ముఖ్యంగా ఇరాన్ అమెరికా మధ్యలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురులు పెరిగాయి. దీనివల్ల పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి.